ఒకవైపున ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది. 64 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు చీలిపోవడంతో పాటుగా రాజ్యసభలో ఇద్దరు రాజీనామా చేశారు. దశల వారీగా 13 మంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి బీజేపీకి రావడానికి సిద్ధపడుతున్నారు. అదేదో కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు బీజేపీకి బలమైంది. అది అనైతికము, అక్రమము ఈ మాటలన్నీ ఎలాగూ నడుస్తుంది రాబోయే రోజుల్లో కూడా. అయితే అఖిలేష్ యాదవ్ నిన్నగాక మొన్ననే నెత్తినెప్పుడు ఎర్ర టోపీతో ఉండేవాడు టోపీ తీసేసి మరి విదేశాలకి ఆడుకోబోయాడు ఎంజాయ్ చేయడానికి. రాహుల్ గాంధీ ఫ్రెండ్ అనమాట అతను అలాంటి ఎంజాయ్మెంట్లో. ఈలోపు ఏమైందో తెలియదు కానీ ఉత్తరప్రదేశ్ పత్రికల్లో వస్తున్న వార్తలు ఏంటంటే సమాజ్వాదీ పార్టీ లీడర్లు 25 మంది ఎంపీలు, 55 మంది ఎమ్మెల్యేలు చీలిపోబోతున్నారు. వీళ్ళు వెళ్ళి బీజేపీనా అంటే కాదట, బహుజన సమాజ్ పార్టీ. మాయావతి ఎవరైతే పార్టీని పక్కన పెట్టే మనకు సీన్ లేదని వదిలేసిందో ఆ మాయావతి చెంతకి చేరుతున్నారు 25 మంది ఎంపీలు, 55 మంది ఎమ్మెల్యేలు బీఎస్పీతో టచ్లోకి వచ్చారు అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.